వరకు వస్తే చాలా హ్యూజ్ స్పాన్, సినిమా స్క్రీన్ మీద చూడడం చాలా ఈజీ, బట్ వరల్డ్ క్రియేషను తర్వాత దానికి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం దిస్ ఆల్ బిగ్ గేమ్, చాలా పెద్ద గేమ్. దాంట్లో ఇంత పెద్ద స్పాన్కి తేజ సజ్జా అనే ఒక యంగెస్ట్ హీరో ఇది మ్యాచ్ చేయగలుగుతాడు, ఇది డెలివరీ చేయగలుగుతాడు నమ్మకం మీకు ఎలా కలిగిందండి? దట్ ఈస్ ది ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. తేజు ఒక పని రాక్షసుడు అండ్ తనతోనే స్టార్ట్ అయింది ఈ సినిమా. నేను ఒక 5 years ఇది ఎప్పటికైనా నేనే చేస్తా అని స్ట్రాంగ్గా తేజు ఫస్ట్లో చెప్పాడు. ఇప్పుడు 2016-17లో అప్పటికి ఇంకా ఓ బేబీ ఏమీ రాలేదు సార్. తను ట్రయల్స్లో ఉన్నాడు. ఆ టైంలోనే చెప్పాడు ఇది చేస్తున్నాం మనం అని. నేను సీరియస్గా తీసుకోలే అప్పటికి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తను చాలా సినిమాలు చేశాడని నాకు తెలుసు. నేను అప్పుడు కెమెరా చేస్తున్నా సార్ సినిమాలకి, అలా పరిచయం ఎక్కడో అనే సినిమాకి చూస్తున్నా. తను అప్పుడే చెప్పాడు ఇది జరుగుతుంది నేనే చేస్తాను చూడన్నా అని చెప్పినట్టే 2021లో తనే మళ్ళీ వచ్చి ఇదే చేస్తున్నాం అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ కానీ చేద్దామని అనుకుంటే చేస్తాడు సార్ అతను. కమిట్మెంట్ కానీ దాని తర్వాత మళ్ళీ హనుమాన్ రిలీజ్ అయినా కూడా 2 yearsగా ఏ సినిమా చేయకపోవడం కానీ, హనుమాన్కి ముందే ఈ సినిమా ఒప్పుకోవడం కానీ ఆయన చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు ఇది. సో ఇట్ ఈస్ మీరు ఎడిటింగ్ పార్ట్ కూడా మీకు గ్రిప్ ఉంది కదా, కార్తికేయ 2 మీరేగా ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ ఇప్పుడు మరి దీంట్లో మీరు ఎడిటింగ్ చేసుకోలేదా? లేదు, దీంట్లో శ్రీకర్ ప్రసాద్ గారికి అంటే మీరు ముందేదో కొంత వర్క్ చేశారు అని తెలిసి. ఏం లేదు సార్, ఒక ఫస్ట్ కట్ లాగా, అంటే నీ ఫిలిం ఒక షూటింగ్ అయిపోయాక ఒక ఫస్ట్ కట్ లాగా చేసుకుంటాం కదా సార్. చేశాక మనం ఒక ఎడిటర్కి ఇచ్చేస్తే ఆయన ఒక పర్స్పెక్టివ్ కానీ దాన్ని చూసే విధానం కానీ వేరే ఉంది. శ్రీకర్ ప్రసాద్ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాకి సార్. ఆయన దగ్గరికి వెళ్ళాక ఏం తెలియకుండా ఎలా చేసాం సినిమా అనే డౌట్లు కూడా వచ్చాయి నాకు. 2 సినిమాలు ఎలా చేసాం మనం ఎడిటింగ్ అని కూడా. బట్ గ్రేట్ స్టోరీ టెల్లర్ సార్. ఎడిటింగ్ అంటే స్టోరీ టెల్లింగే అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను సార్. ఏదో ఎఫెక్ట్ వేసేయడమో ఏదో అట్లా కలిపేయడమో కాదు, కథ మళ్ళీ ఎలా చెప్పాలి, ఎంత ఈజీగా చెప్పాలి, ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, ఈ క్లారిటీలు ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పడమే వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను. వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ మీరు ఆయన దగ్గర నుంచి దొంగిలించింది? పేస్ సార్. పేస్ ఒకటి, సినిమాకి పేస్ ఎప్పుడు మీ సినిమా చాలా మంచి పేసీగా ఉంది ఫిల్మ్. అవును సార్, అంటే అన్ని లేయర్స్ ఉన్నా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అవును సార్, పేస్ ఎప్పుడు ఉంచాలి, ఎప్పుడు పేస్ని హోల్డ్ చేయాలి, ఎక్కడ మ్యూజికల్ స్పేసెస్ ఇవ్వాలి, ఇలాంటివి ఆయనకంటూ ఒక పర్ఫెక్ట్గా ఒక, అంటే అఫ్కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఫిల్మోగ్రఫీ అవన్నీ చూశాక ఇంకా అసలు డిస్కషన్ అనవసరం. బట్ నార్మలీ ఆల్సో హీఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ హీ హాజ్ ఎ గ్రేట్ ఐ అబౌట్ డీటెయిల్స్ లైక్ దిస్. ఈ సినిమాని క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ వెర్షన్ దాంట్లో ఏదైనా హాలీవుడ్ ఫిల్మ్ తాలూకు ఇన్స్పిరేషన్ మీ మీద ఉన్నదండి? ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈటీలు గీటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలియన్స్ అవన్నీ వాళ్ళ వర్క్లు. అంటే ఈ కైండ్ ఆఫ్ వరల్డ్ క్రియేషన్స్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. అదే సార్, అంటే ఈ ఇమేజెస్ అనేవి కంప్లీట్లీ మనము ఏదో ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, ఒక ఇమేజ్ చూస్తారు, మీకు ఒక ఇమేజ్ నచ్చచ్చు. ఆ ఇమేజ్ నచ్చడానికి దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇమేజ్ ఏదో మీకు స్ట్రైకింగ్గా తగిలింది అంటే దాంట్లో ఏదో ఒక కథో, దాంట్లో ఒక ఎలిమెంటో మీకు ఎక్కడో కనెక్ట్ ఉంటుంది, తగులుతుంది సార్. అలా మనము ఒక లాస్ట్ 20 yearsగా ఈ సోషల్ మీడియా వల్ల, వాటి వల్ల, వీటి వల్ల రకరకాల ఇమేజెస్కి ఎక్స్పోజ్ అయిపోయాం. అవును. సో అవన్నీ ఎక్కడో సబ్కాన్షియస్గా మనలో ఉంటాయి సార్. సో ఆ సబ్కాన్షియస్లో ఎక్కడి నుంచో దాంట్లోంచి తీసిన కొన్ని ఇమేజెసే ఈ సినిమా సార్. అంటే ఈ సినిమాలో అంటే కలర్ కానీ, ఆ లుక్ కానీ, ఆ వరల్డ్ కానీ ఇలా ఉండాలి అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చింటాయి సార్. అది నాకు కూడా తెలియదు, డిగ్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకున్నామా అని. కానీ ఎక్కడి నుంచో వచ్చింటుంది సార్, ఇన్స్పిరేషన్ లేకుండా అయితే రాదు. సో అది హాలీవుడ్డా, బాలీవుడ్డా, టాలీవుడ్డా అంటే తెలియదు సార్. ఇప్పుడు చాలా సీక్వెన్స్లు నేను కొన్ని భైరవ ద్వీపం లాంటి సినిమాలు, మన పాతాళ భైరవీలు, ఇలాంటి వాటిల్లో నాకు నచ్చిన సీక్వెన్స్ని కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసాం ఈ సినిమాలో. మీరు చూస్తే గమనిస్తే అవి కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసాం. అట్ ద సేమ్ టైం ఎక్కడో కొన్ని ఫిలిమ్స్లో ఎక్కడో
ఇంగ్లీష్ ఫిల్మ్స్లోనే ఎక్కడో అనిపించిన ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ వాడి ఉండొచ్చు ఫాస్ట్గా కథ చెప్పడానికో, లేకపోతే ఎక్కడో సబ్కాన్షియస్గా ఎక్కడో ఒక ఇంపాక్ట్ ఉంటుంది సార్ చిన్న మనం నచ్చిన దాంట్లోంచి. అదేలేండి, అది అనుకోకుండా డెలివరీ అవుతుంది అంతే సార్, మేనిఫెస్టేషన్ అంతే. బట్ బేసిక్గా ఇమేజ్ని కానీ ఏ క్రాఫ్ట్నైనా సినిమాలో డ్రైవ్ చేసేది అయితే పేపరే. ఆ పేపరే దీనికి చాలా ఇయర్స్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉంది. ఈ హనుమాన్ రిలీజ్ అయిపోయింది, ఓకే. అది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కథ ఓకే అనుకున్నారు, యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది, లేకపోతే ఎంత పెద్ద హిట్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది. ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్, అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి? మీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా, లేకపోతే మొదటి నుంచి మీరు ఏదనుకున్నారో అదే చేశారా? ఏమనుకున్నామో అదే చేసాం సార్. ఒకటే ఏంటంటే ఇంకొంచెము లిబర్టీ వచ్చింది బడ్జెట్స్లో, ఇంకొంచెం బడ్జెట్స్లో ఇంకొంచెం పుష్ వచ్చింది. ఆబ్వియస్లీ అది బాగా చేసింది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్స్ పెరిగాయి. రెండోది అది పిల్లలకి చాలా విపరీతంగా కనెక్ట్ అయింది సార్ ఆ సినిమా హనుమాన్. సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సీన్లో ఎక్కడన్నా కొంచెం వల్గారిటీ కానీ, ఎక్కడన్నా ఓవర్ వైలెన్స్ కానీ అలాంటివి ఉన్నవి మళ్ళీ ఇంకొంచెం చెక్ చేసుకొని అందరూ చూసేలాగా చేసాం. ఓహో, అంటే ఆ డిఫరెన్స్ ఉంది. ముందున్న దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉండే. సో మోర్ వైలెంట్, మోర్ కొంచెం అక్కడక్కడ. ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఒక స్మోకింగ్ షాట్ కూడా లేదు. అవును. సో అలా అంటే వీ మేడ్ ఇట్ మోర్ క్లీన్. ఒక ఎపిక్ లాగా ఉంది అంతే తప్పితే అదే సార్, దానిలో ఎక్కడ ఒక పాయింట్ కూడా అబ్సినిటీ క్లీన్గా తీసుకెళ్ళాము. అప్పుడు కొంచెం ముందు ఇంకొంచెం వైలెన్స్, కొంచెం అక్కడక్కడ డార్కర్ థీమ్స్ అవి ఇవి ఉండేవి. ఇప్పుడు మోర్ ప్లెజెంట్, శాంక్టిటీ పట్టుకొచ్చి అందరూ చూసే వాళ్ళలాగా, అందరూ చూసే సినిమా లాగా చేస్తాం సార్. అవును. బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక పాపులర్ కామెంట్ ఉన్నది, ఈవెన్ రివ్యూస్లో కూడా అక్కడ వచ్చేది ఏంటంటే, ఈ మీ కిషోర్ తిరుమల వాళ్ళ ఎపిసోడ్స్ అవన్నీ కూడా స్టోరీ లైన్ని ఇంటరప్ట్ చేస్తూ, అవి లేకపోయినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫిల్మ్కి. ఎందుకంటే మెయిన్ రన్ ఆఫ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్ వాజ్ రియల్లీ సో క్యాప్టివేటింగ్, మంచి క్యాప్చరింగ్ ఉంది కదా, మధ్యలో ఇవి అవసరమా అనే ఒక పాపులర్ కామెంట్ కూడా ఉందండి దాని మీద. దానికి మీరు ఎట్లా అదే సార్, కొన్నిసార్లు కమెంట్స్ ఏమవుతూ ఉంటాయంటే, కొందరు కమెంట్ చేయడం వల్ల అది చిన్న గోట్ మెంటాలిటీ లాగా ఎక్కువగా అందరూ బిలీవ్ చేయడంలాగా వస్తుంది. ఇప్పుడు అది తీసేసి చూస్తే సినిమాలో రిలీఫ్ లేదు సార్. దానికి ఆ ఎపిసోడ్స్కి కనెక్ట్ అయ్యి థియేటర్లో నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు నాకు సినిమాలో సీన్ గారు ఓపెనింగ్లో గెటప్ సీన్ గారు చేసిన చిన్న చిన్న డార్క్ ఫన్ కానీ అవన్నీ కూడా నాకు సినిమాకి యాడ్ అయ్యి ఒక చిన్న ఆ సినిమాని ఒక ఇంకా పిల్లలు అందరూ చూడగలుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న రిలీఫ్లు అవి లేకపోతే సీరియస్ ఫిలిం లాగా ఒక స్పేస్లో ఉంటుంది సార్ అది. సో వీళ్ళు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఈరోజు సినిమా చూడగలుగుతారు. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.